సార్ డిసెంబర్ 6 అని అంటే అందరికీ గుర్తొచ్చేది ఏంటి అని అంటే బాబ్రీ మసీదు కూల్చివేయటం. నా ప్రశ్న ఏంటంటే సార్, కారంచేడు సంఘటన జరిగిన తర్వాత కారంచేడులో వ్యవస్థ సరిగ్గా పనిచేయటం లేదు అని చెప్పని చెంచురామాయిని అప్పటి పీపుల్స్ వార్ గ్రూప్ చంపేసింది. అలానే ఒక పక్కన మావోయిస్ట్ పార్టీ కానీ అప్పటి పీపుల్స్ వార్ గ్రూప్ కానీ ఛత్తీస్గఢ్లో ఉంది, అటు ఒడిశాలో కూడా ఉంది. వీళ్ళందరూ ఇక్కడ ఉన్నప్పుడే ఛత్తీస్గఢ్లో బస్తర్లో మతపరమైన గొడవలు జరిగినాయి. ఒడిశాలో అయితే నవీన్ పట్నాయక్ బీజేపీలో నుంచి బయటికి రావడానికి కారణం కూడా అలాంటి గొడవలు 2007-8 జరిగింది. నా ప్రశ్న ఏంటంటే సార్, దళితుల మీద జరిగిన అకృత్యాల మీద కనీసం స్టాండ్ తీసుకున్న పీపుల్స్ వార్ గ్రూప్ మతపరంగా ఆర్ఎస్ఎస్ని ఎదుర్కోవడంలో విఫలమైంది అని చెప్పి మనం అనుకోవచ్చా? అంటే మావోయిస్ట్ పార్టీయా పీపుల్స్ వారా అనే దానికంటే కూడా ఈ బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగిన సందర్భం, ఆ టైం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే 92లో జరిగింది ఆ ఇన్సిడెంట్. 92లో ఆ ఇన్సిడెంట్ జరుగుతుంది అనే విషయం చాలా స్పష్టంగా 80లోనే తెలుసు ప్రపంచానికి. ఏది 1980లో ఎప్పుడైతే జనతా ప్రభుత్వం పడిపోయిందో, ఇందిరాగాంధీ గారు తిరిగి అధికారంలోకి వచ్చారు. 77లో అధికారం కోల్పోయింది ఆవిడ, 80లో అధికారంలోకి వచ్చారు. ఈ 3 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి జనతా పార్టీ అనేటువంటి ప్రయోగాన్ని లీడ్ చేసింది జనసంఘ్ పార్టీ. జనసంఘ్ పార్టీ వెనకుండి నడిపించింది ఎవరిని? జయప్రకాష్ నారాయణ్ని, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ని. అంటే అప్పటికి జనసంఘ్ ఆలోచన ఏంటంటే, శ్యామాప్రసాద్ ముఖర్జీ నుంచి మొదలైన ప్రయాణం అది. ఆ ప్రయాణంలో కాలు కలిపి నడిచిన వాళ్ళే వాజ్పేయి గారు, అద్వానీ. సరే, వీళ్ళు కాంగ్రెస్ ఒక మోడల్ సెట్ చేసింది. ఆ మోడల్ ఏంటంటే, ఇక్కడ ఉద్ధరణ కార్యక్రమం, సంతుష్టీకరణ రాజకీయాలు అని ఒక పదం వినే ఉంటారు మీరు. అంటే కొన్ని సెక్షన్స్ సంతృప్తి పరచడం ద్వారా ఓట్ బ్యాంకును పెంచుకుని ఆ ఓట్ బ్యాంక్ ఆధారంగా గెలవటం. ఇందిరాగాంధీ గారు ఒక ఎన్నికలో రుణమాఫీ చేసి గెలిచేది, ఇంకో ఎన్నికలో రుణాలు ఇచ్చి గెలిచేది. ఇది ఒక ప్రోగ్రాం. ఆ రుణాలు తీసుకునేవాడు, ఆ రుణాలు కట్టక్కర్లేదంటే ఆనందపడేవాడు, వాడు అలాగే ఉంటాడు. గొర్రెలు ఇచ్చి బర్రెలు ఇచ్చి వసపరుచుకుని ఓట్లు తీసుకుని అనే ఒక ప్రోగ్రాం నడిచేది. ఇప్పుడు ఎన్నికల గురించి మాట్లాడుతున్న ఆసన్న గారికి, వేణుగోపాల్కి ఈ విషయాలు స్పష్టంగా తెలుసు. ఈ మాయాజాలం, ఎన్నికల మాయాజాలము, ఓట్ బ్యాంకు, ఆ ఓట్ బ్యాంక్ని ఇలా సెటరేట్ చేసుకుని, ఇలా సెట్ చేసుకుని గెలవాలి అనేటువంటి ఒక మోడల్ని వీళ్ళు కూడా అడ్మైర్ చేశారు. ఎవరు? జనసంఘ వాళ్ళు కూడా చేసి దీన్ని ఇప్పుడు నియంతృత్వము అనే పోకడలో ఇందిరాగాంధీ గారు ఉన్నారు కాబట్టి ఆ ఏరియాలో ఆవిడ్ని కొట్టి ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని తెస్తామనే వాగ్దానం చేయటం ద్వారా మనం అధికారంలోకి రావాలి అని ఒక పథకం వేశారు. దానికి తాము రోడ్డు మీదకి వస్తే ప్రమాదం కాబట్టి జయప్రకాష్ నారాయణ లాంటి వాడు, మొరార్జీ దేశాయ్ లాంటి వాడు, జగ్జీవన్ రామ్ లాంటి వాడు ఉంటే మనం డ్రామాని సక్సెస్ఫుల్గా నడపచ్చు అనే వ్యూహరచనలో భాగంగా జనతా అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. విచిత్రంగా వాళ్ళు వేసిన వలలోకి సిపిఎం కూడా వెళ్ళింది. సిపిఎం కూడా జనతాలో పాల్పంచుకున్నటువంటి ఒక విచిత్రమైన సందర్భం ఉంది చరిత్రలో. సో అలా అందరూ కలిసి ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాం, నియంత్రణ కాలరాజ్యం అన్న పద్ధతిలో అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు నెమ్మదిగా వెనక నుంచి డ్రైవ్ చేయటం మొదలుపెట్టారు. ఈ వెనక నుంచి డ్రైవ్ చేయటం అనేది అప్పుడు తత్వం బోధపడి మొరార్జీ దేశాయ్ తన పద్ధతిలో తాను సర్దుకుని పారిపోయాడు. లోక్ నాయక్ ఆయన పద్ధతిలో ఆయన నిష్క్రమించాడు. ఎవరి పద్ధతుల్లో వాళ్ళు సంచులు సర్దుకుని పారిపోయారు. అప్పుడు వీళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే, మనం కాంగ్రెస్ను చూసి వాత పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. మనకు ఒక బేస్ ఉంది, మన పునాది నుంచి మనం ఓట్ బ్యాంక్ని క్రియేట్ చేసుకుని కథ నడపాలి అని అద్వానీ గారు ఏకాత్మతా యజ్ఞం అనే పేరుతో ఒక కార్యక్రమం మొదలుపెట్టాడు 80లో. ఎప్పుడైతే 80 ఎలక్షన్లో ఓడిపోయారో ఇమీడియట్గా ఆయన ఏకాత్మతా యజ్ఞం పేరుతో ఊరూరు తిరగడం మొదలుపెట్టాడు. ప్రతి ఊళ్ళోనూ గంగాజలం పంపిణీ కార్యక్రమం ఉండేది అక్కడ. నేను ఒంగోలులో ఆ మీటింగ్కి వెళ్ళా. అసలు ఏం జరుగుతుందో చూద్దాం ఇక్కడ వెళితే లోపలికి వెళ్ళేటప్పుడు గంగాజలం పోస్తారు, అది తాగి లోపలికి వెళ్ళి కూర్చోవాలి. కూర్చుంటే వారు వచ్చి మాట్లాడతారు. వారు ఏం మాట్లాడేవారు? హిందూ మతం చాలా ప్రమాదంలో ఉంది. హిందూ మతం ఎవరి నుంచి ప్రమాదంలో ఉంది? క్రైస్తవుల నుంచి ప్రమాదంలో ఉంది. క్రైస్తవులను మించి ముస్లిమ్స్ నుంచి ప్రమాదంలో ఉంది. ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోతుంది, వాళ్ళు విపరీతంగా మతాంతీకరణలు చేసేస్తున్నారు. అహ్మద్ నగర్ అని తమిళనాడులో ఉండేది, అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అది 80లో. ఒక మీనాక్షిపురం అని ఒక విలేజ్ ఉంది అక్కడ. ఆ విలేజ్ ఇన్ టోటల్ ఇస్లాంలోకి మారి దాన్ని పేరు మార్చారు అహ్మద్ నగర్గా.
దాన్ని ప్రముఖంగా మాట్లాడేవాడు ఈయన. ఓకే. మాట్లాడేసి అప్పుడు అద్వానీ గారు ఒంగోలు వచ్చారా సార్? ఓకే 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 ఒంగోలులో మీటింగ్ జరిగింది, ఓకే ఫైన్. ఏకాత్మత యజ్ఞం మీటింగ్. నేను ఆ రోజు ఎందుకో ఆ ఊళ్ళో ఉన్నాను, వేరే పని మీద వెళ్ళాను. పోస్టర్లు ఉన్నాయి అక్కడ, పోస్టర్లు ఉండి అసలు వీళ్ళ గోల ఏంటో చూద్దామని చెప్పి వెళ్ళా. వెళ్తే లోపల విషయం ఇది. సో నాకు ఆ రోజునే సూచనప్రాయంగా బాబ్రీ మసీదుని కూల్చేస్తారనే విషయం అర్థమైంది. అందులో ఆయన ఇవన్నీ మాట్లాడాడు. సోమనాథ్ దేవాలయం మాట్లాడాడు, కృష్ణ జన్మభూమి మాట్లాడాడు, రామ జన్మభూమి మాట్లాడాడు. ముస్లింలకి ప్రత్యేకమైనటువంటి సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగంగా ఇస్తున్నటువంటి రకరకాల అంటే ప్రొవిజన్స్ అన్నిటినీ తీసేయాల్సిన అవసరం ఉంది. కామన్ సివిల్ కోడ్ గురించి మాట్లాడాడు. అలాగే షాబాను కేసు, షాబాను కొంచెం తర్వాత, అదే టైంలో ఆయన ప్రధానంగా లేవనెత్తిన అంశం ఏంటంటే కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి తీసేయాలి, 370 ఆర్టికల్ 370 రద్దు అనేది కూడా మాట్లాడి ఇండోనేషియా తర్వాత అత్యధిక ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి దేశంగా భారతదేశం ఎమర్జ్ అవుతోంది. ఈ ప్రమాదాన్ని నివారించడం కోసం మనం నడుము బిగించి మనం అధికారంలోకి వస్తే తప్ప ఇవేవి సాధ్యం కాదు. అందుకు మనకు రాజకీయ అధికారం కావాలి, మీరందరూ ఆలోచించి ఒక తాటి మీదకి వచ్చి ఒక నిర్ణయం మీద ఉండండి అనేది ఈ గంగాజలం పోసి, ఆయన గంగ నీళ్ళే పోసారో పక్క నుంచి ఏదైనా ట్యాప్లో పట్టుకొచ్చారో తెలియదు, కానీ గంగాజలం అనేటువంటి కార్యక్రమం అయితే నడిచింది అప్పుడు. సో ఇలాంటి ఒక నెరేటివ్ని కల్పించడం ద్వారా, ఏమీ చేయకుండా జనాలను ఎమోషనలైజ్ చేయడం ద్వారా రోబోల్గా మార్చటం అనే కార్యక్రమం మొదలైంది. అంటే సైకలాజికల్ కంట్రోల్ చేస్తే చాలు, డబ్బులు ఇచ్చి కంట్రోల్ చేయటం కన్నా ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. స్వర్గం నరకం అని 2 మాటలు తెలుసు మనకి. స్వర్గం నరకం అనే మాటలు ఎందుకు కనిపెట్టారు? ఈ 2 మాటలతో చాలా ఆపరేషన్స్ చేయవచ్చు. కంట్రోలింగ్, మార్కెటింగ్ చేయవచ్చు, రకరకాలు చేయవచ్చు. ఇది లేదు అని మార్కెట్ చేయవచ్చు, ఉంది అని మార్కెట్ చేయవచ్చు. ముందు దాన్ని క్రియేట్ చేయాలి. అంటే పుణ్యం పాపం అనేటువంటి 2 పదాలు క్రియేట్ చేస్తే ఎన్ని వినాశనాలు చేయడానికైనా అద్భుతమైనటువంటి ఒక రూట్ మ్యాప్ అదే ఇచ్చేస్తుంది. అలాంటి ఒక నేరేటివ్లో నుంచి ఏర్పడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళు ఆ ప్రోగ్రాంలో భాగంగా జనాల్ని ఇన్వాల్వ్ చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగా శిలాన్యాస్ అన్నారు. శిలాన్యాస్ అంటే ప్రతి హిందువు తన ఊర్లో ఉన్నటువంటి ఇటుక బట్టీలకు వెళ్ళి జై శ్రీరామ్ అని రాసినటువంటి ఇటుకల్ని చేయించి తన డబ్బులతో వాటిని పార్సిల్లో వేసి అయోధ్యకు పంపాలి. ఓకే. కరసేవకులు కావాలను ప్రతి ఊరి నుంచి మీ బాధ్యతగా మీ ఖర్చులతో మీ రాముడికి జరిగినటువంటి ఒక దోషాన్ని నివారించడం కోసం, పరిహరించడం కోసం కదలి రండి. బస్సులు ఎక్కొస్తారా, రైళ్ళు ఎక్కొస్తారో రండి, వచ్చేస్తే మనం ఇక్కడ తెలుసుకుందాం. అక్కడ రాముడి పేరుతో ఉన్నటువంటి ఒక గుట్ట మీద ఉన్నటువంటి మసీద్, అది బాబర్ సైనికుల్లో ఆయన సైన్యాధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి. ఆయన అక్కడ మసీదు కట్టాడు. అయితే మసీదు కట్టే ముందు అక్కడ గుడి ఉంది అనేది ఒక నెరేటివ్. దానికి ఆధారాలు దొరకలేదు. పురావస్తు శాఖ రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ దొరకలేదు. 47, 48, 49 ఆ సంవత్సరాల మధ్యలో కొంచెం ఘర్షణలు జరిగి ఆ లోపలికి ఎవరో ప్రవేశించి విగ్రహాలు పెట్టారు అనేది ఒక గొడవ ఉంది. 89లో రామారావు గారు ముఖ్యమంత్రి పదవి కోల్పోయాడు, 94లో తిరిగి ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కార్యక్రమం మార్కెట్ ఎకానమీలోకి దేశం ప్రవేశించటం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో. ఎప్పుడైతే మార్కెట్ ఎకానమీలోకి దేశం ప్రవేశించిందో మన్మోహన్ సింగ్ గారు లీడ్ రోల్ తీసుకుని ఆయన మొదటిసారిగా ఈ దేశంలో ఉద్యమాలు, విప్లవాలు ఇలాంటివేవి ఉండరాదు, ఉండనటువంటి ఒక శాంతియుత వాతావరణం అనేదాన్ని మనం నడిపించి నమ్మించాలి. ఎవరిని నమ్మించాలి? కార్పొరేట్స్. విదేశీ పెట్టుబడులకు ఆహ్వాన గీతం పలుకుతున్నాం మనం. వాళ్ళు ఎలా వస్తారు? ఇక్కడ నక్సలైట్లు ఉన్నారు, వాళ్ళు తుపాకులతో తిరుగుతారు, ఏమైనా తేడాలు వస్తే మన మేనేజర్ని తీసుకెళ్ళి కాల్చి చంపేస్తారు. ఈ భయాందోళనలు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా వస్తారు ఇక్కడికి? కాబట్టి ఇక్కడ మొత్తం లొంగుబాటు తత్వం అనేదాన్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. దీన్ని మనసులో పెట్టుకుని అప్పటి వరకు నక్సల్ ఇష్యూ అనేది కేవలం రాష్ట్రాల గొడవ, సెంట్రల్ గొడవ కాదు. ఇలా ఒక మార్కెట్ ఎకానమీకి ఆయన ప్లాట్ఫామ్ వేస్తున్న టైంలో ఈ బాబ్రీ ఇన్సిడెంట్ ఇది జరుగుతున్న టైంలో దీనికి ప్యారలల్గా అద్వానీ గారు ఆ రోజున మొదలుపెట్టినటువంటి ఏకాత్మత యజ్ఞం నుంచి హిందూ కన్సాలిడేషన్ ప్రోగ్రామ్, ఈ హిందూ కన్సాలిడేషన్ ప్రోగ్రాము ఒక యాక్టివిటీ చూపించడం కోసం బాబ్రీ మసీద్ కూల్చివేత,
బాబ్రీ మసీద్ కూల్చివేయటం అనివార్యమని అప్పటి వరకు కొంచెం లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మిడిల్ క్లాసు బ్రాహ్మణ కుటుంబాలు కూడా కూల్చేయటమే మంచిది అనుకునేటువంటి వాతావరణం, ఈ వాతావరణ ప్రభావం నరసింహారావు గారి మీద కూడా ఉండటం, ఒక అరగంట కళ్ళు మూసుకుంటే 100 ఏళ్ల నుంచి ఉన్నటువంటి గొడవ ఒక స్టేజ్కి వచ్చేస్తుంది అని అనుకునే వారు, కళ్యాణ్ సింగ్ ఉన్నాడు అప్పుడు ముఖ్యమంత్రిగా, వారు వీళ్ళందరూ ఒక అరగంట కళ్ళు మూసుకుని బాబ్రీ మసీద్ని అక్కడ లేకుండా చేయటానికి సహకరించారు. సహకరించిన తర్వాత వీళ్ళ బలం ఏమిటనేది ప్రపంచానికి అర్థమైంది. ఎవరి బలం? భారతీయ జనతా పార్టీ బలం ఏమిటి అనేది ప్రపంచానికి ఎగ్జిబిట్ చేసినటువంటి ఇన్సిడెంట్ అది. ఇంతమందిని వాళ్ళు ఒక పిలుపునిచ్చి కదిలించగలరు. కాంగ్రెస్ పార్టీ అనేది దీంతో పోలిస్తే ఏమీ కాదు అనేది ప్రపంచ కార్పొరేట్లకు అర్థం చేయించినటువంటి దినం డిసెంబర్ 6. ఓకే. తద్వారా ఫాసిస్ట్ పరిపాలనకి, అంటే ఫాసిజం అంటే ఏమీ కాదు, మెజారిటీ జనాలు ఏదో పేరుతో మా వెనకున్నారు అని చెప్పి కార్పొరేట్లను నమ్మించి మేము కంట్రోల్ చేయగలం వీళ్ళని సైకలాజికల్గా అనే భరోసా కల్పించి కార్పొరేట్ల పెట్టుబడులను ఆహ్వానించి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే తాము ఆదుకుంటామని చెప్పడం ద్వారా ఒక భరోసాని కల్పించి ఈ తమ వెనక మొబిలైజ్ అయిన వాళ్ళందరినీ యంత్రాలలాగా వాళ్ళకి ఊడిగం చేసేలాగా పంపించడం, వీళ్ళని వాళ్ళకి బానిసల్ని చేయటం, ఇది ఫాసిజం. ఈ ఫాసిస్ట్ స్ట్రక్చర్కి కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా భారతీయ జనతా పార్టీ అనేటువంటి పార్టీ మీద మనం బెట్టింగ్ చేస్తే అద్భుతాలు సాధించవచ్చు భారతదేశంలో అనే విషయాన్ని కార్పొరేట్లకు అర్థం చేయించిన రోజు డిసెంబర్ 6. గత 3 ఎన్నికల నుంచి వాళ్ళు గెలుస్తున్నారు అంటున్నాం. ఈ 3 ఎన్నికల నుంచి వాళ్ళు గెలవటం అనే ప్రోగ్రాం 24లో నిజానికి వాళ్ళు అనుకున్న 400 పైన సీట్లు వచ్చేస్తే వాళ్ళు రామాయణ రాజ్యాంగాన్నే ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుని రాసుకున్నారు పాపం. డ్రాఫ్ట్ తయారయ్యి 60 సీట్లు తగ్గాయి. రావాలనుకున్న సీట్లు రాకపోగా ఉన్న సీట్లలో 60 తగ్గాయి. ఈ 60 తగ్గటం వలన కొంచెం వెయిట్ చేద్దాం అని ఇప్పుడు స్కీమింగ్లో ఉన్నారు వాళ్ళు. 29 ఎన్నికలకి మనం ఎన్ని స్థానాలు గెలవాలో అన్ని స్థానాలు మనం ప్లాన్డ్గా గెలవగలము అనేది రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కంట్రోల్లోకి తీసుకోండి. రాజ్యాంగ వ్యవస్థలని కంట్రోల్లోకి తీసుకోవడం అనేది మనకి బాబ్రీ మసీద్ జడ్జిమెంట్ నుంచి అర్థమవుతుంది. దానికి కూడా బాబ్రీ మసీద్ అనేది ఒక సింబల్. బాబ్రీ మసీద్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు నుంచి డెలివరీ అయిన తర్వాత ఆ జడ్జి గారు ఎక్కడికి వెళ్ళాడో మనం చూసాం. అంటే బ్యూరోక్రాట్స్ని వాళ్ళని రాజ్యసభకు పంపిస్తామని, లేకపోతే గవర్నర్గా పంపిస్తామని, ఇలా రకరకాల పద్ధతుల్లో కంట్రోల్లోకి తీసుకుని సినిమా నడపచ్చు అనేది అర్థమైపోయింది. ఇప్పుడు ఈసీ ప్రస్తుతం వాళ్ళ కంట్రోల్లో నడుస్తూ ఉండటం అనేది మనం చూస్తూ వస్తున్నాం. అంటే దాన్ని కొంచెం రాహుల్ గాంధీ ఎక్స్పోజ్ చేయగలిగాడు. ఈ ప్రయాణంలో బాబ్రీ మసీద్ ఇన్సిడెంట్ అనేది వాళ్ళు ఒకటి జనం పార్టిసిపేషన్ని, అంటే శిలాన్యాసు కర సేవ అనేది ఆ రోజుల్లో ఈజీగా చూశారు కానీ, అమాయకంగా చూశారు కానీ, మొత్తం వాళ్ళు దేశాన్ని నిర్మాణం చేస్తున్నారు, అంటే వాళ్ళ నిర్మాణంలోకి దేశ జనాభాని తీసుకెళ్ళిపోతున్నారు, ఇక్కడ హిందూ మతంలో ఉన్న ఉదారవాదాన్ని చంపేస్తున్నారు అనేది ఎవరో అర్థం చేసుకోవాలి. వాళ్ళు చేసిన మొదటి కార్యక్రమం హిందూ మతంలో ఉన్నటువంటి ఉదారవాదాన్ని చంపేయటం. సమూహంగానే ఇంకొక సమూహం మీద విపరీతమైనటువంటి గ్రెడ్జ్ పెంచటం. ఇలా ఒక సమూహం మొత్తాన్ని అవసరమైతే సాయుధ పోరాటం చేసి అవతల వాడిని, ఈ రోజుకి అదే మాట్లాడతారు వాళ్ళు. సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? వీటి వెనకాల ఉన్న ప్రోగ్రామ్ ఏమిటి? ఒక మతాన్ని టెర్రరిస్ట్ మతంగా బ్రాండ్ చేసినటువంటి ఒక విచిత్రమైన సందర్భం మనం చూస్తున్నాం. కాబట్టి వీటన్నిటికీ పునాది, ఈ దేశంలో ఫాసిజం రావడానికి పునాది, ఈ దేశంలో కార్పొరేట్లని బీజేపీ తన కంట్రోల్లోకి తీసుకోవటానికి ఆలంబనగా నిలబడిన సందర్భం ఇదంతా డిసెంబర్ 6. ఈ రోజున ఆపరేషన్ కగారు కూడా పునాది డిసెంబర్ 6. బాబ్రీ మసీద్ కూల్చివేతలోనే రూట్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ కగారు, ఈ పరిస్థితుల నుంచి దేశం బయటపడడానికి కూడా రూట్స్ అక్కడే ఉన్నాయి.